సిద్ధిలో యోగ సిద్ధి అంటే మనం ఏమని చేస్తున్నాము, ప్రాణాయామం చేస్తున్నాము, యోగం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము క్వశ్చన్ కాదండి. మనం యోగం సిద్ధి వచ్చిందంటే మీరు ఇక్కడ కూర్చుంటారు, ఏమి ఒక 2 కిలోమీటర్ దూరం ఏమి జరుగుతుందో చెప్పగలుగుతారు. ఇది ఎలా అంటే సాధ్యమా అంటే సాధ్యం. ఎందుకంటే మీ జ్యోతిష శాస్త్రంలో కేరళ నుంచి ఇద్దరు వచ్చారు. మా దగ్గర ఎంఏ జ్యోతిషం నేర్చుకునేటప్పుడు దాదాపు ఒక 12-13 సంవత్సరాల క్రితం ఉంటుంది. ఆ టైంలో వచ్చేటప్పుడు అతను పెద్ద అష్టమంగళ ప్రశ్నం చేస్తారు. తాంత్రిక, మంత్రం, తంత్రం, సిద్ధి అంటే కేరళ చాలా ఫేమస్. అతనికి వచ్చేటప్పుడు రాజాగారు ఒక్క పాయింట్, ఒక చిన్న మెసేజ్ ఇస్తాను రాజాగారు అన్నారు. చెప్పండి అన్న. మీరు ఇక్కడ కూర్చునే 1 కిలోమీటర్ దూరంలో ఎవరు ఏం మాట్లాడతారో మీరు వినగలుగుతారు అన్నాడు. చూడండి, చూసారా? చెప్పారు. ఏం సార్ అంత కష్టం కదా, నా దగ్గర ఏమీ లేదు, ఎలా విన్నా? నేను ఒక చిన్న టిక్ చెప్తాను, చెయ్యండి అన్నారు. నిజంగా మీరు చెప్తే ఇది నేను ట్రై చేశాను. పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ ఒక 2 కిలోమీటర్ దూరం కుక్క అరిసింది, కుక్క ఏదో వినబడింది నాకు. అట్లా ఈ యోగంలో మనకి ఒక్క మనిషి 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ దూరంలో కూడా ఎక్కడ ఏముంటే ఏం మాట్లాడతారు అని ఈ యోగ సాధన వల్ల మనం నేర్చుకోవచ్చు. ఈ యోగం చాలా గొప్ప యోగం అన్నమాట.